వెల్కమ్ టు లంచ్ డిబేట్. దాదాపు 2 ఏళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ కీలక దశకు చేరినట్లు కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. దాదాపు 2 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ విచారణ సాగుతుండగా భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు హరీష్ రావుతో పాటు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ తర్వాత వాళ్ళందరినీ పంపించి వేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అనేది ఒక శత్రు దుర్భేద్యంగా మారింది. దాదాపు 300 మంది పోలీసులు దాని చుట్టూ పహారా కాస్తున్న పరిస్థితి. లోపల హరీష్ రావు విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 6 అధికారుల బృందం హరీష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. హరీష్ రావును విచారణ కొనసాగుతుండడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు చాలా భారీగా మోహరించారు. ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుల్ని కానీ, కార్యకర్తల్ని కానీ ఎవరిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు రాకుండా నిలువరిస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ పోలీసులంతా పంపించి వేశారు. నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద లేరు. ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రామా. నిన్న రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో సిట్ విచారణకు రావాలంటూ హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్లో విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపింది. ఆయన సిద్దిపేటలో ఉన్న ఆ సమయంలో అక్కడ నుంచి రాత్రే బయలుదేరి వచ్చారు. ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యే సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు భారీగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా అక్కడ ఉన్నారు. హరీష్ రావుని విచారణ వెళ్ళేంత వరకు కూడా కార్యకర్తలు ఆయనతో ఉన్నారు. 2 గంటలుగా విచారణ సాగుతుంది. అసలు విచారణలో ఏం జరుగుతుంది, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏంటి, సింగరేణిలో టెండర్ల స్కామ్, ఇటు ఫోన్ ట్యాపింగ్, ఈ రెండింటికి లింకు పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా నిన్న సింగరేణిలో జరుగుతున్న టెండర్ల స్కామ్ని తాము ఎత్తి చూపాం. అందులో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్దిపై ఆరోపణలు చేసినందుకే ఈరోజు నోటీసులు ఇచ్చారనేది బీఆర్ఎస్ పార్టీ అభియోగంగా కనిపిస్తుంది. దీనిపై మాట్లాడదాం, చర్చిద్దాం. ముందు హరీష్ రావు విచారణ దాదాపు 2 గంటలుగా సాగుతుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఏంటి, అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ మా ప్రతినిధి కిరణ్ ఉన్నాడు. కిరణ్తో మాట్లాడదాం. కిరణ్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మొత్తం పోలీసు దిగ్బంధంలో నిండిపోయినట్లు తెలుస్తుంది. అక్కడికి నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ వాళ్ళందరినీ పంపించి వేశారు. ఇప్పుడు పోలీస్ దిగ్బంధంలో హరీష్ రావు విచారణ జరుగుతుంది. హరీష్ రావు విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మార్చి 2, 2024 అంటే దాదాపుగా 2 ఏళ్లుగా ఈ విచారణ, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణ జరుగుతుంది. సిట్ ఏర్పాటైంది మార్చి 2024లోనే. 16 నవంబర్ 30 నవంబర్ మధ్య అంటే దాదాపు 15 రోజుల వ్యవధిలో ఎన్నికలకు ముందు, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 600 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అందులో చాలా అంశాలు తీసుకున్నారు అనేది ప్రధాన అభియోగం. ఇందులో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ప్రణీత్ రావు, ఒక పోలీస్ అధికారి, ఇన్వెస్టిగేషన్ జరిగింది, అరెస్ట్ అయ్యారు. భుజంగరావు, తిరుపతిని అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ విచారణలో కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ, కొండా విశ్వేశ్వరరెడ్డి మరో బీజేపీ ఎంపీ, బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిన, ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆ తర్వాత నవీన్ రావు మొన్న విచారణ. ఇప్పుడు హరీష్ రావు చాలా కీలక నేత. ఇలా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. కీలక నాయకులు, తర్వాత మిగిలిన అధికారులను విచారిస్తున్నారు, అరెస్టు చేస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు, అంటే అది వేరే కేసు అనుకో, అందులో అయినా కూడా హరీష్ రావుది తప్పేం లేదు, ఆ ఫోన్ ట్యాపింగ్కి హరీష్ రావుకు సంబంధం లేదని ఒక అంశంలో తేల్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ హరీష్ రావును విచారణకు పిలవడానికి కారణం ఏంటి? ఆ సిట్ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా హరీష్ రావు గత 10 ఏళ్లుగా ఎప్పుడు హోంశాఖ మంత్రిగా కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ డైరెక్ట్ నేరుగా టచ్లో ఉండే ముఖ్యమంత్రిగా కానీ ఆయన పనిచేయలేదు. ఆయన ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు తప్పితే హోంశాఖకు కానీ, ఇంటెలిజెన్స్కి కానీ, పోలీసులకు కానీ సంబంధించిన ఏ శాఖలో ఆయన పనిచేయలేదు. ఆయన్ని ఎందుకు విచారణకు పిలిచారు? అక్కడ పోలీస్ దిగ్బంధం, పోలీసులను అంతగా మోహరించడం వెనుక కారణం ఏంటి? దాదాపుగా 2.5 గంటల పైగా ప్రస్తుతానికైతే మాజీ మంత్రి హరీష్ రావు విచారణ జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి. ఉదయం 11 గంటల 10 నిమిషాలకి ఆయన హరీష్ రావు నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకుని ఆయనతో పాటు వందలాది మందికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఆయన ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఆ తర్వాత లీగల్ టీం కూడా లోపలికి అనుమతించాలంటూ హరీష్ రావు చెప్పినా కానీ కేవలం మీ ఒక్కరికి మాత్రమే లోపలికి అనుమతి ఉందంటూ కూడా చెప్పడంతో ఆయన నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిన దృశ్యాలు మనకి పొందుతున్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఇటు 3 అంచెల భద్రత కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసు కుడి ఎడం వైపు కూడా సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆయన భారీ కాన్వాయ్ని ఇక్కడ మనకు రాకుండా కేవలం 5-6 వాహనాలను మాత్రమే సిట్ ఆఫీస్ ముందుకు రప్పించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి కూడా సుమారుగా 2.5 గంటల పైగా విచారణ సాగుతున్నట్టుగా మనమైతే చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే గడిచిన 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా విచారణ సాగుతుందని చెప్పాల్సింది. ఎందుకంటే అప్పట్లో ఎస్ఐబి సిపిగా పనిచేసిన ప్రభాకర్ రావుతో పాటు, తిరుపతి అన్నతో పాటు
మరికొంతమంది సంబంధించిన ఎస్పీ స్థాయి అధికారులు కూడా వరుసగా విచారించారు. వారికి సంబంధించి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు తిరిగి. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ సిపిగా బాధలు చేపట్టిన సజ్జనార్ ఈ కేసుకు సంబంధించి కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మరొక సిటీ ఏర్పాటు చేశారు. 5 సీనియర్ ఆఫీసర్లతో పాటు నాన్ క్యాడర్ సంబంధించిన ఆఫీసర్ కలిపి మొత్తం 9 మందితో సిటీ ఏర్పాటు చేశారు గడిచిన కొద్ది రోజులు. ఎందుకంటే మొదటగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదైన తర్వాత కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. చాలా మంది అధికార పార్టీ పాటు ప్రతిపక్ష పార్టీ సంబంధించిన వారు బాధితులు ఆరోపణలు ఎదుర్కొన్న వారిని కూడా వరుసగా విచారించిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నేళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ కొనసాగుతుందంటూ కూడా కొద్ది రోజుల క్రితం కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కానీ చాలా కీలక విషయాలు కానీ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించలేకపోవడంతో కూడా తాజాగా రెండవసారి కీలక అధికారులతో కలిపి గతంలో ఈ కేసుకు సంబంధించి కావచ్చు గతంలో పనిచేసిన వారు ఎక్కడైతే ఉన్నారో సీనియర్ ఆఫీసర్లతో కూడా సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ కేసు సంబంధించి కూడా రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ప్రస్తుతం సిట్టు ముందున్న ప్రధాన లక్ష్యం. కాబట్టి గతంలో ఎవరినైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బాధితులు కావచ్చు నిందితులుగా ఉన్న వారిని కూడా విచారించింది. కొద్ది రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి అప్పటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావును కూడా కస్టోడియల్ విచారణలో సుమారుగా 20 రోజుల పాటు విచారించింది. కానీ ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి ఒక ఎల్లుకు దేవాలంటే అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే హరీష్ రావును విచారిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో మిగతా సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్. మొత్తానికి అక్కడ ఏదో పెద్ద అంతర్జాతీయ ఉగ్రవాది తీవ్రవాది లేకుండా పెద్ద కేసుల తరహాలో విచారణ సాగుతున్నట్లయితే బయట వాతావరణం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది దాదాపు 2 ఏళ్లుగా విచారణ జరుగుతుంది. సిట్ ఏర్పాటై కూడా 13 మార్చ్ 2024 ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు అసలు ఈ విచారణ ఏంటి, ఫోన్ ట్యాపింగ్ ఏంటి అనేది బీజేపీపై బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఇలా విమర్శలు ఆరోపణలు తప్పితే ఏ ఒక్క అధికారి కూడా అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ఆన్ రికార్డ్ ఒక పత్రికా సమావేశం కానీ ఒక మీడియా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ ఏ ఒక్క అధికారి తేల్చలేదు. కేవలం కోర్టుల్లో విచారణ సందర్భంగా వచ్చిన అంశాలు నేతలు చేసుకుంటున్న ఆరోపణలపైన ఈ చర్చ అంతా జరుగుతుంది.